నూతన మార్కాపురం జిల్లా ఏర్పాటు విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జిల్లా నేటికి ఏర్పడకపోవడంతో నూతన జిల్లాగా వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ మార్కాపురం జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సాధనా సమితి నాయకులు DKM రఫీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా సాధనా సమితి కన్వీనర్ షేక్ సైదా సాధనా సమితి నాయకులతో కలిసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటనలో మరియు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ యువగలం యాత్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జిల్లా ప్రకటిస్తామని చేసిన వాగ్దానాలను అమలు పరుస్తూ వెంటనే జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని నాయకులు స్వార్థానికి వెనుకబడిన పశ్చిమ ప్రకాశం మార్కాపురం జిల్లాగా కాలేకపోయిందని ధ్వజమెత్తారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజులకే సమావేశాన్ని ఏర్పాటు చేసిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కందుల నారాయణ గారు కానివ్వండి, అలాగే ఇద్దరు నుంచి ముత్తుల అశోక్ రెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు శాసనసభ్యుడు, అలాగే ఇక్కడ ఎలక్షన్ బాబు గారు కానివ్వండి, కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి గారు కానివ్వండి, మరి దర్శించే రోజు మనకి ప్రాధాన్యత వస్తుంది. వాస్తవం ఈ విధంగా అందరినీ మనం కూడగట్టి అన్ని పక్షాలను కూడగట్టి ఒక రకంగా బీజేపీ వాళ్ళు కూడా ముందు 3 కార్యక్రమాలు వచ్చారు. తర్వాత మధ్యలో వాళ్ళు దారి చూస్తున్నారు, వేరే విషయం. అయినా మనందరం కలిసి ఆ రోజు పటిష్టంగా ఒక అధిపక్షాన్ని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున 65 రోజుల పాటు ఉద్యమం చేసాం. 1-2గా రాష్ట్రంలో ఎక్కడా జరగల అంత పకడ్బందీగా 65 రోజుల పాటు వివిధ రూపాయలు ఆందోళన చేశాం, ర్యాలీలు నిర్వహించాం, అలాగే మరి రాస్తారోకలు పెట్టాం, కారణాల ప్రదర్శన పెట్టాం, అలాగే మంత్రుల్ని ఘెరావ్ చేశాం. శ్రీనివాసరావు మంత్రి వస్తే ఆ రోజు ఆ టెంట్ కాడ మరి నిలేసాం మనం అందరం కూడా. ఆ రోజు ఒక రకంగా ఒక సంచలనమైనటువంటి పరిస్థితి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పి కూడా మనం ప్రత్యేక డిమాండ్ చేశాం. మనకు అనుకూలంగా అన్నా రాంబాబు గారు మరి అలాగే నాగరాజరెడ్డి గారు కూడా రాజు లెటర్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు చేస్తున్నాం. జిల్లా ఏర్పాటు అనుకూలంగా ప్రజల ఒత్తిడి మేరకు ఈ ఉద్యమ స్ఫూర్తిని చూసి వాళ్ళు కూడా భయపడి చూసాం. 65 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి కార్యక్రమం చివరికి నిరాశ చేశాం. అన్ని సంఘాలను కలుపుకున్నాం. రోజుకు ఒక సంఘాన్ని కూర్చోబెట్టాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మెడికల్ అసిస్టెంట్ కానివ్వండి, లారీ వర్కర్స్ యూనియన్ కానివ్వండి, ఆటో వర్కర్స్ యూనియన్ కానివ్వండి, అలాగే వివిధ ప్రజా సంఘాలు చూసినట్టు మెడికల్ అసిస్టెంట్ కానివ్వండి, మరి అలాగే కామర్స్ అండ్ ట్రేడర్స్ యూనియన్ కానివ్వండి, అలాగే CITU, AITC, అలాగే వివిధ అనుబంధ సంఘాలన్నింటి కలిపి కూడా మనం నిరాదీక్ష నిర్వహించాం. విద్యార్థులు, యువకులు వాళ్ళు కూడా ఆహ్వానించాం, వివిధ ప్రజా సంఘాలను ఆహ్వానించాం, కళాకారుని ఆహ్వానించాం. ఈ విధంగా ఎక్కడ కూడా మనం గ్యాప్ ఇవ్వకుండా ఒక పెద్ద ఎత్తున ఆ రోజు మనం ఆందోళన చేశాం. ఆందోళన చేయడంతో పాటు చివరిగా మరి ప్రాణానికి సైతం అన్నంగా పెట్టి ఆ రోజు ఆమరణ నిరాహార చేస్తున్నా. ఆ రోజు ఆ యొక్క సాధన సమితి కన్వీనర్గా నేను బాధ్యత తీసుకుని పనిచేయడంతో పాటు ఆ రోజు బాలగురయ్య గారు కానివ్వండి, కందుల నారాయణ రెడ్డి గారు కానివ్వండి, దీక్షలో అన్న నాసరయ్య గారు కానివ్వండి,